డెస్టినేషన్ చూడండి. అక్కడ యాకోబు ఏం చేస్తున్నాడంటే, యాకోబు వచ్చేసి ఇట్ ఈస్ వెన్ వి రియలైజ్ అవర్ డెస్టిట్యూషన్ గాడ్ కాల్స్ అస్ అన్ టు హిమ్సెల్ఫ్. హీ వాజ్ లైక్ ఎ డెస్టిట్యూట్. చూడండి, లాబాను దగ్గర భార్యలు, వాట్ హీ వాంటెడ్ హీ గాట్ ఇట్. ఆస్తి సంపాదించాడు, భార్యలు సంపాదించాడు, బిడ్డలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ ఈ స్టిల్ డెస్పరేట్. అన్నీ ఉన్నాయి కానీ బట్ హీ స్టిల్ ఎ డెస్టిట్యూట్. కాదు, అనేక సార్లు మన జీవితాల్లో మంచి జాబ్ ఉంటుంది, ఐటీ జాబ్, మంచి పదవిలో మనం ఉంటాం, అన్నీ ఉంటాయి, మంచి ఇల్లు ఉంది, మంచి ఫైనాన్షియల్ యూఆర్ గుడ్, యూఆర్ హ్యావింగ్ ఎ నైస్ జాబ్, బిడ్డలు ఉన్నారు, మంచి అందమైన భార్య, హ్యాండ్సమ్ భర్త ఉండినప్పటికీ కూడా జాగ్రత్త వినాలి, బట్ స్టిల్ దెర్ ఇస్ డెస్టిట్యూషన్. మన హృదయంలో ఒక వాక్యూమ్, చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని కన్నీరు, చెప్పుకోలేని పరిస్థితులు అన్నీ ఉన్నా కూడా అనేక సార్లు అంటూ ఉంటారు చూడండి, అన్నీ ఉన్నా ఒంటరి వాడను కాదు, అన్నీ ఉన్నప్పటికీ కూడా యూఆర్ స్టిల్ అలోన్. లోన్లీనెస్, ఆ లోన్లీనెస్ విల్ ఈట్ యు అవే. అటువంటి పరిస్థితుల్లో ద డెవిల్ విల్ క్యాచ్ యు ఇన్ యువర్ లోన్లీనెస్. ఇక్కడ యబ్బోకు రేవు దగ్గర ఆ యాకోబు వచ్చాడు, ఆ పరిస్థితులను బయలుపరుస్తాడు. నాట్ ఓన్లీ డెస్పరేషన్, హీఈస్ ఎ డెస్టిట్యూట్. హీస్ డెస్టిట్యూట్ సిచ్యువేషన్లో అన్నీ ఉండి కూడా ఏమీ లేని పరిస్థితుల్లో యాకోబు అక్కడ ఉండిపోయాడు. అక్కడ ఉన్నప్పుడు చూడండి, అక్కడ ఉన్నప్పుడు నాట్ ఓన్లీ డెస్పరేషన్, నాట్ ఓన్లీ డెస్టిట్యూషన్, ఇక్కడ మనము ఇంకొక ఆధ్యాత్మిక సత్యం మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది. అటువంటి పరిస్థితుల్లో యబ్బోకు రేవు ఏం బయలుపరుస్తూ అనగా ఆయనకున్న పరిస్థితులు బయలుపరిచినప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు టేక్ ఎ డెసిషన్. చూడండి, హీ హ్యాడ్ టు టేక్ ఎ డెసిషన్. యబ్బోకు రేవు దగ్గర, ఐ లవ్ దట్, ద బ్రూక్ ఆఫ్ జేకబ్, వెన్ జేకబ్ వాజ్ ఎట్ దట్ బ్రూక్, హీ హ్యాడ్ టు టేక్ ఎ డెసిషన్. అక్కడ మీరు చూడండి 32 నుంచి 35 వరకు మీరు చదవండి. హీ హ్యాడ్ టు టేక్ సో మెనీ డెసిషన్స్. ఇంతవరకు 32 వరకు తీసుకున్న డెసిషన్స్ వేరు. 32 తర్వాత యబ్బోకు రేవు అనుభవం వచ్చిన తర్వాత తీసుకునే డెసిషన్స్ వేరు. 32 వరకు నా గురించి ఏం సంపాదిస్తాం, ఎవరిని మోసగిచ్చేద్దాం, ఎవరి దగ్గర లాగేసుకుందాం, ఎవరి దగ్గర మోసగిచ్చి చేసేద్దాం, ఆస్తి సమకూర్చుకుందాం, లేకపోతే అటువంటి మీ మై సెల్ఫ్ అనుకుంటున్న యాకోబు ఎప్పుడైతే యబ్బోకు రేవు దగ్గర ఒంటరివాడు ఉండి దేవునితో పెనుగులాడి ఆ యబ్బోకు రేవు దగ్గర ఒంటరివాడిగా మిగిలిపోయాడో అప్పుడు హిస్ డెసిషన్ హ్యాస్ చేంజ్డ్. మీరు చూడండి, అక్కడ భార్య బిడ్డల్ని పంపించేశాడు. 35వ అధ్యాయంలో వాళ్ళకున్న అన్య దేవతలను విడిచిపెట్టి అన్నీ విడిచిపెట్టేసి మీరు అవతరికి వెళ్ళండి, ఐ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్. అదర్ గాడ్స్ మీరు విడిచిపెట్టి, అనగా ఈ సంపాదించే ఆస్తి సంపాదించి పేరు సంపాదించే ప్రక్రియలో హీ గాట్ యూజ్డ్, హీ అలౌడ్ ది అదర్ గాడ్స్ టు కమ్ ఇంటు హిస్ ఫ్యామిలీ, ఇంటు హిస్ లైఫ్. తన జీవితంలో, కుటుంబ జీవితంలో, వివాహ జీవితంలో ఇతర దేవతల్ని కూడా ఆహ్వానించాడు. అనేక సార్లు మన జీవితంలో ఇన్ పర్స్యూట్ ఆఫ్ అవర్ డ్రీమ్స్ మనం ఏం చేస్తుంటామంటే వి గెట్ ద వరల్డ్లీ థింగ్స్ ఇంటూ అవర్ ఫ్యామిలీ, we get worldly things into our marriage, we get worldly things into our personal lives. జాగ్రత్త విన్నారు ప్రీతముడు, ప్రీతి చెల్లమ్మ, ఈరోజు ఇఫ్ యూ డోంట్ లెట్ గో, మీకు ఏది అర్థం కాకపోయినా ఇది అర్థం కావాలి. ఇఫ్ యూ డోంట్ లెట్ గో ఆఫ్ దట్ స్మాల్ జీ గాడ్స్, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అనేక సార్లు మనము ఆ స్మాల్ జీ గాడ్స్ని పట్టుకొని ఊగులాడుతూ ఉంటాం. అవి మన జీవితంలో ఉంటాయి. దేవా నన్ను దీవించు, నీ శక్తి కావాలి, నీ సమర్థత కావాలని అనుకుంటాం, కానీ వీ విల్ నాట్ ఎక్స్పీరియన్స్. ఎందుకు అనగా యు ఆర్ నాట్ విల్లింగ్ టు లెట్ గో ఆఫ్ దెమ్. యాకోబు అక్కడ ఏం చేస్తాడంటే హీ సెండ్స్ ద ఫ్యామిలీ టు ద అదర్ సైడ్. దానికి చాలా లోతైన సత్యం. ద అదర్ సైడ్ అంటే హీస్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఫ్యామిలీ, హీస్ టేకింగ్ లీడర్షిప్, హీస్ సేయింగ్ యు నో వాట్, నౌ ఈస్ ద టైమ్, లెట్ గో. ఆ అన్య దేవతలను విడిచిపెట్టి, విగ్రహాలను విడిచిపెట్టి, మీరు ఏదైతే సమకూర్చున్నారో అన్నీ తీసివేసి, టేక్ ఆఫ్ ద ఇయర్ రింగ్స్, టేక్ ఆఫ్ ద నెక్లెస్, టేక్ ఆఫ్ ద జ్యువెలరీ, ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు ద స్మాల్ జీ గాడ్స్, అవి తీసివేసి క్రాస్ ఓవర్ టు ద అదర్ సైడ్. హల్లెలూయా. You need to have a crossover experience in your life. అందుకనే 31st నైట్ ఏం సర్వీస్ అంటారు చెప్పండి, ఏం సర్వీస్ అంటారు? క్రాస్ ఓవర్ సర్వీస్. యబ్బోకు రేవు కూడా అదే క్రాస్ ఓవర్ అనుభవం నా జీవితంలో ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో యూ షుడ్ హ్యావ్ అ క్రాస్ ఓవర్ ఎక్స్పీరియన్స్. వివాహ జీవితంలో యూ షుడ్ హ్యావ్ అ క్రాస్ ఓవర్ ఎక్స్పీరియన్స్.